అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్. మార్చి 14, 2025న గుజరాత్లోని కరేలిబాగ్లో రక్షిత్ రవీష్ చౌరాసియా నడుపుతున్న కారు అతివేగంగా పలు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో వడోదర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హేమాలి పటేల్ అనే మహిళ మృతి చెందగా చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. హేమాలి భర్త పురవ్ పటేల్ పరిస్థితి విషమంగా ఉంది. లా విద్యార్థి చౌరాసియా ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రమాదానికి ముందు అతను తన స్నేహితుడి నుండి డ్రైవర్ సీటును తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. సాక్షులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ను నివేదించారు మరియు చౌరాసియా ఆనందం కోసం వేగంగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసి నిర్భయ హత్యానేరం కింద అభియోగాలు మోపారు. ఈ ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. వెనుకబడిన వర్గాలలో చేరికను ప్రోత్సహించడం మరియు నిరుద్యోగాన్ని తగ్గించడం అనేదాని ఉద్దేశాన్ని ప్రభుత్వం నొక్కిచెప్పగా, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ బీజేపీ బిల్లును రాజ్యాంగ విరుద్ధం మరియు బుజ్జగింపు రాజకీయాలు అని విమర్శించింది. ఈ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని బీజేపీ ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు చెక్కులర్లకి దీనితో ఏ తప్పును కనుగొనలేరు. ఇది ఇప్పుడు వారికి మత రాజకీయాలుగా పరిగణించబడదు. భారతదేశంలో డీలిమిటేషన్ వరుస ముఖ్యమైన చర్చకు దారితీసింది, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలలో. డెలిమిటేషన్ అనేది కేవలం సీట్లు పెంచడానికి కాని సీట్లు తగ్గించడానికి కాదు, అయినా ఈ అబద్ధాలు ఆడాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఏ సిపాహీ, ఏ దీపక్, ఏక్ గనా బజాయేంగే ఉస్పే తుమ్కో తుమ్కా లగానా హాయ్, బురా మత్ మనో హోలీ హాయ్, ఆజ్ నహీ తుమ్కా లగావోగే తో సస్పెండ్ కర్ దియే మాఠాయ్ మావోగే. హే దీపక్, ఒక పాట ప్లే చేయబడుతుంది మరియు మీరు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. బాధగా భావించవద్దు, ఇది హోలీ. మీరు ఈరోజు డ్యాన్స్ చేయకపోతే మీరు సస్పెండ్ చేయబడతారు. బాధగా భావించకండి, ఇది హోలీ. కాబట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్జేడీ పోలీసులతో ఎలా ప్రవర్తించాడో ఊహించవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహనం కోల్పోయారు. ప్రజాప్రతినిధులను కించపరిచేలా పోస్ట్ చేసిన లేఖకులకు ఈ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వీడియో షేర్ చేసినందుకు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు పొగడదండ రేవతి, తన్వి యాదవ్లకు హైదరాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వీడియోలో సీఎంపై అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఐటీ చట్టం మరియు భారత న్యాయ సంహితకు సంబంధించిన ఆరోపణల కింద వారిని అరెస్టు చేశారు. వ్యవస్థీకృత నేరం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది కాని ఇతరులను సమర్థించింది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లిబరల్ మరియు ఓపెన్ అని పిలుస్తారు. ఉదారవాదం అంటే ఇదేనా? ఇలా అయితే మోడీ, యోగి, అమిత్ షాలు ఎలా ఉండాలి? కేరళ సీఎం పినరయి విజయన్ మత సామరస్యాన్ని, విభజన శక్తులపై పటిష్టమైన చర్యలను నొక్కి చెబుతూ అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలకు కేరళ ఒక నమూనా రాష్ట్రమని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. 2017 మరియు 2019 మధ్య కాలంలో రాష్ట్రానికి చెందిన కనీసం 149 మంది వ్యక్తులు ఐసిస్ సమూహంలో చేరినట్లు నివేదికలు సూచిస్తూ లో వ్యక్తులను నియమించుకున్న సందర్భాలను కేరళ చూసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా ఈ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ మరియు రిక్రూట్మెంట్ కార్యకలాపాలను గుర్తించింది. ఇది రాడికలైజేషన్ మరియు ఉగ్రవాద నిరోధక చర్యల ఆవశ్యకత గురించి ఆందోళనలను లేవనెత్తింది. ఈసిస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఐ, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, సిమి మరియు దీందర్ అంజుమాన్ కేరళలో క్రియాశీలంగా లేదా దాక్కున్న భారతీయ వ్యతిరేక సమూహాల సంఖ్య. కేరళ ఇటీవల అనేక మోసాలను ఎదుర్కొంటోంది. ఒక కుంభకోణం సిఎస్ఆర్ నిధుల నుండి 350 కోట్లను కలిగి ఉంది. దీనిని సగం ధరల స్కామ్ అని పిలుస్తారు. త్రిస్సూర్లో ఇరిడియం స్కామ్ అని పిలువబడే మరో కుంభకోణంలో 500 కోట్లు రూపాయలు ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోసాల కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు పేర్కొన్నట్లుగా మీనాచిల్ తాలూకా వంటి నిర్దిష్ట ప్రాంతాలలో కేరళలో దాదాపు 400 లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయని అంచనాలు సూచిస్తున్నాయి. కేరళ మదర్సా వెల్ఫేర్ బోర్డ్ నివేదించిన ప్రకారం కేరళలో దాదాపు 27,814 మదర్సాలు ఉన్నాయి. కేరళ ఈ సంవత్సరం ఇప్పటివరకు 63 బంద్లను చూసింది మరియు ఇది కేవలం మార్చ్ మాత్రమే. రాజకీయ పార్టీలు తరచు షట్డౌన్లను నిరసనగా ఉపయోగిస్తున్నాయి. ఈ బంద్ల వల్ల సంఘటిత రంగంలో రోజుకు 900 కోట్లుగా అంచనా వేయబడిన
గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించాయి. వారు తమ టూరిజంపై ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది వారి పర్యాటక రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. కేరళలో తరచుగా జరిగే బంద్లు ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించడం, రద్దు చేయడం మరియు సందర్శకులకు అనూహ్య వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పర్యాటకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దీనిని మనం ఉత్తమ మోడల్ అని పిలుస్తుంటే, ప్రగతిశీలత విషయంలో మనం ఇప్పటికే విచారకరంగా ఉన్నాము. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లోని ఒక కళాశాలలో ఒక చీఫ్ ప్రొక్టర్పై పలువురు విద్యార్థినులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. హత్రాస్లోని పిసి బాగ్లా కళాశాలలో భౌగోళిక విభాగానికి అధిపతిగా ఉన్న ప్రొక్టర్ రజనీష్ కుమార్ ఆరోపణల నేపథ్యంలో హత్రాస్లోని బాగ్లా డిగ్రీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ను అధికారులు సస్పెండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహావీర్ సింగ్ సంఘటన నివేదించబడిన తర్వాత సస్పెన్షన్ను ధృవీకరించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లారు. కాలేజీ విద్యార్థినులపై ప్రొక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతను గత 20 ఏళ్లుగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని నివేదికలు పేర్కొన్నాయి. మీరట్లోని రోహటా డెవలప్మెంట్ బ్లాక్లోని జిటోలా గ్రామంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఒక వ్యక్తి ప్రాథమిక పాఠశాలలోకి చొరబడి గందరగోళం సృష్టించాడు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయురాలు నిరసన వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి రాజస్థాన్కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడితో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ గ్రామ పెద్ద మరియు ఉపాధ్యాయులను బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2024లో హ్యూమన్ రేబిస్ కారణంగా భారతదేశం సగటున నెలకు 4 కంటే ఎక్కువ మరణాలను నివేదించింది. ఇందులో మహారాష్ట్రకు చెందినది 1 న్యూస్ ద్వారా విశ్లేషించబడిన అధికారిక డేటా. 2022లో 21 మంది మరణించగా 2024లో భారతదేశంలో మానవ రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరిగే 54కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సంఖ్యలు సూచించాయి. 2024లో నమోదైన 54 మరణాలలో 14 మహారాష్ట్రకు చెందినవే. 2022 నుండి ప్రతి సంవత్సరం ఈ సంఖ్యకు రాష్ట్రం అతిపెద్ద సహకారాన్ని అందిస్తోంది డేటా చూపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిజోరం పర్యటన సందర్భంగా వందేమాతరం యొక్క హృదయపూర్వక ప్రదర్శన తర్వాత 7 ఏళ్ల సింగింగ్ ప్రాడిజీ ఎస్తేర్ లాల్దుహోమీ హనంతేకి గిటార్ను బహుమతిగా ఇచ్చారు. షా ఆమెను వండర్ కిడ్ అని ప్రశంసించారు మరియు ఆమె దేశభక్తి గీతం ద్వారా భారత్ మాత పట్ల ఆమెకున్న ప్రేమ ఎలా ప్రకాశిస్తుందో నొక్కి చెప్పారు. ఈ సంఘటన ఈశాన్య రాష్ట్రాలతో షా యొక్క విస్తృత నిశ్చితార్థంలో భాగంగా ఉంది. అక్కడ అతను అస్సాం రైఫిల్స్ యొక్క బదలాయింపు వేడుకకు హాజరయ్యాడు మరియు మిజోరాం అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేశాడు. జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్ విమర్శించింది. ఈ వాదనలు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమన్న వాస్తవాన్ని మార్చవని భారత ప్రతినిధి పి. హరీష్ అన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని, వారి వ్యాఖ్యలు పక్షపాత ఆలోచనా విధానాన్ని చూపుతున్నాయని ఆయన ఆరోపించారు. హరీష్ భారతదేశం యొక్క విభిన్న మరియు సమ్మిళిత సమాజాన్ని నొక్కిచెప్పారు మరియు మతపరమైన సమస్యలపై చర్చలలో ఐక్యత కోసం కోరారు. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఓఎస్ఎఫ్ కి సంబంధించి బెంగళూరులోని 8 ప్రదేశాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎయిడ్ ఇటీవల దాడులు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా ను ఉల్లంఘించినందుకు రూట్బ్రిడ్జ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అసం సోషల్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలపై దాడులు జరిగాయి. ఎఫ్టీఐ మరియు కన్సల్టెన్సీ ఫీజుల ముసుగులో భారతదేశంలోని అనుబంధ సంస్థల ద్వారా నిధులను పంపడం ద్వారా ఓఎస్ఎఫ్ పరిమితులను దాటవేసిందనే వాదనలపై ఏడ్ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల జార్ఖండ్లోని గరిదిహ్లో హోలీ వేడుకల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు ఆ ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. ధన్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోదంబ ప్రాంతంలో హోలీ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఈ సంఘటన జరిగింది. అధికారులు భద్రతా బలగాలను మోహరించారు మరియు ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. విచారణలు కొనసాగుతున్నాయని, బాధ్యులపై కైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇతర వర్గాల పండుగల సమయంలో హింస ఉండదని, అయితే హిందువుల పండుగల సమయంలో ప్రతిసారీ హింస జరుగుతుందని మాజీ సీఎం అన్నారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా జిహాదీ మనస్తత్వం ఉన్నవారిలో నైతిక స్థైర్యం పెరిగిందని,
పండుగలు జరుపుకోవడానికి ప్రభుత్వం, పరిపాలన కూడా వేధింపులకు గురికావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. నా అభిప్రాయం ప్రకారం అన్ని రాష్ట్రాలలో ప్రతి హిందూ పండుగ రోజున ఇవి జరుగుతాయి. హిందువుల కోసం మేల్కొలపడానికి ఇదే ఆఖరి పిలుపు, లేకుంటే కొద్ది రోజుల్లోనే వారు తమ ప్రాణాలను, దేశాన్ని కోల్పోతారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇటీవల జరిగిన ఘర్షణలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతల నుండి ఉద్భవించాయి. సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వంటి మితవాద సంఘాలు నిరసనలు చేయడంతో హింస చెలరేగింది. ఒక మతపరమైన పుస్తకాన్ని అపవిత్రం చేశారనే పుకార్లు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఇది మహల్ మరియు హంసపురి వంటి ప్రాంతాల్లో రాళ్లదాడి, దహనం మరియు విధ్వంసానికి దారితీసింది. అశాంతి కారణంగా పౌరులు మరియు పోలీసు అధికారులు గాయపడ్డారు. వాహనాలు మరియు ఆస్తులు తగలబడ్డాయి. క్రమాన్ని పునరుద్ధరించడానికి అధికారులు కర్ఫ్యూలు మరియు సెక్షన్ 144 విధించారు మరియు ఇప్పటివరకు 50 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. రాజకీయ ప్రతిచర్యలు మిశ్రమంగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాంతిని కోరుతూ మరియు ప్రతిపక్ష పార్టీలు పరిస్థితిని నిర్వహించడాన్ని విమర్శించాయి. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ విహెచ్పీ కార్యకర్తలు సోమవారం నాగ్పూర్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగడంతో హింసకు దారితీసిన మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి నాయకుడు ఫహీం ఖాన్ను అరెస్టు చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విహెచ్పి, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ముస్లింల పవిత్ర గ్రంథాన్ని తగులబెట్టారని అబద్ధం చెప్పబడింది. ఔరంగజేబు భక్తులచే హింసకు కారణం చెప్పడానికి ఇది కేవలం అబద్ధం. కర్ణాటక నర్సు హత్య లవ్ జిహాద్ అని బొమ్మే ఆరోపించడంతో మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించింది. కర్ణాటకలో జరిగిన ఈ విషాద సంఘటనలో స్వాతి అనే యువతి తుంగభద్ర నదిలో మార్చి 6/2025న కనుగొనబడింది. ఆమె గొంతుకోసి చంపబడింది మరియు పోలీసులు దానిని హత్యగా నిర్ధారించారు. స్వాతి అనే 22 ఏళ్ల నర్సు మార్చి 7న తప్పిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు నివేదించారు. నయాజ్, దుర్గాచారి బడిగేర్ మరియు వినాయక్ పూజర్ అనే 3 వ్యక్తులు ఆమెను పాడుబడిన పాకశాలకు రప్పించారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన నయాజ్ను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. ఈ కేసు సంచలనం రేపింది. స్వాతి కుటుంబం మరియు సమాజం న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నయాజ్ మరియు స్వాతి ప్రేమాయణం సాగిస్తున్నారని సమాచారం. పెళ్లికి ముందుకు వెళితే తాను మౌనంగా ఉండబోనని స్వాతి నయాజ్ని హెచ్చరించింది. ఇబ్బందులకు భయపడిన నయాజ్ మరో 2తో కలిసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. కాని వామపక్షాలు మరియు శాంతి దూతలు దీని గురించి మాట్లాడరు. హిందూ సమాజం ఈ ముప్పును గుర్తించకపోతే త్వరలో హిందూ బాలికలు మన నదులలో తేలవచ్చు. లోతైన పరిశీలన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతాయనే నిర్ధారణకు కూడా దారితీస్తుంది. 2 వ్యక్తులు శనివారం ఖాకూర్ ద్వారా ఆలయ సముదాయం వద్దకు వచ్చి భవనంపై పేలుడు పదార్థం విసిరారు. పోలీసులు అనుమానితులను ట్రాక్ చేస్తున్నారు మరియు ఇటువంటి దాడుల వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను ఉటంకిస్తూ పంజాబ్ పోలీసులు ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ప్రమేయమున్నట్టు పేర్కొన్నారు. తదుపరి ఎన్కౌంటర్లో అనుమానితులలో ఒకరైన గుర్సిదక్ సింగ్ మరణించగా అతని సహచరుడు విశాల్ తప్పించుకోగలిగాడు. పోలీసులు విచారణ కొనసాగించి బాధ్యులపై కైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వామపక్షాలు మరియు ముల్లా ప్రభుత్వాన్ని బుజ్జగించడం వల్ల ఇదే జరుగుతుంది. అయోధ్య రామమందిరం ట్రస్ట్ గత 5 ఏళ్లలో 400 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత 5 ఏళ్లలో సుమారు 400 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించింది. 270 కోట్లు రూపాయలు వస్తువులు మరియు సేవల పన్ను, జీఎస్టీ మరియు 130 కోట్లు రూపాయలు ఇతర పన్ను వర్గాల కింద. ఈ ఆర్థిక సహకారం అయోధ్యలో మతపరమైన పర్యాటకం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఇది సందర్శకుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఈ హిందూ కంటే ఏ మతం ఇంత ఎక్కువ చెల్లిస్తుందని నేను ఈ హిందూ వ్యతిరేక భారతదేశాన్ని అడుగుతున్నాను.
బొమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్